హలో గైస్, వెల్కమ్ టు టైనీ ఫుడ్ హోమ్. ఈరోజు మన టైనీ ఫుడ్ హోమ్లో ఈవినింగ్ స్నాక్స్కి అయితే సింపుల్గా రెడీ చేసేద్దాం ఈ రెసిపీని. ఫస్ట్ అయితే మన దగ్గర ఉన్న మైదాని, కొంచెం పాలు, కొంచెం పంచదార వేసుకొని మూడింటిని అయితే మిక్స్ చేసుకోండి. వీటికి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్. ఈవినింగ్ స్నాక్స్ అయితే భలే టేస్టీగా ఉంటాయి. స్నాక్సే కాదు, అప్పుడప్పుడు మనకి తినాలనిపించినా ఇవి వెంటనే చేసేసుకోవచ్చు. దీని ప్రిపరేషన్ చాలా తక్కువ టైంలో అయిపోతుంది. మనమైతే ఇలా కలుపుకున్న తర్వాత మీకు పైన కొంచెం క్రిస్పీగా షుగర్ యాడ్ చేసుకుంటే కొంచెం ఇంకా బాగుంటుంది. నేనైతే యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం అటు ఇటు కలుపుతూ ఉండండి. మొత్తానికైతే మన రెసిపీకి కావలసిన ఇంగ్రీడియంట్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత మన చేతితో కొంచెం పిండిని అయితే తీసుకొని చపాతీలాగా అదుముకోండి. ఇలా ఈ షేప్లో అదుముకున్న తర్వాత మనకి కావలసిన విధంగా కట్ చేసి రెసిపీ రెడీ చేసేస్తే సరే. చూస్తున్నారుగా నేనైతే ఎలా రెడీ చేస్తున్నానో. భలే ఉంది కదా, చూడ్డానికి అయితే చాలా బాగుంది, తినటానికి కూడా ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే మనకు కావలసిన విధంగా కట్ చేసేదాన్ని. నేనైతే కొంచెం పలుచగా ఉండేటట్టు కట్ చేస్తున్నాను, ఎందుకంటే క్రిస్పీగా ఉంటుంది. అందుకని వీలైనంత వరకు పలుచగానే చేసుకోండి, సరేనా? ఫస్ట్ అయితే నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. చూడండి, నా దగ్గర అయితే చాక్ కనిపించలేదు, అందుకే స్పూన్తో కట్ చేసేసా. భలే ఉందిగా. ఫైనల్గా అయితే ఇలా ఈ షేప్లోనైతే కొన్నిటిని తీసుకొని మీకు అటువైపు నచ్చితే అటువైపు, ఇటువైపు నచ్చితే ఇటువైపు రోల్ చేసేయండి, సరేనా? చూడండి, పర్ఫెక్ట్ కదా, బాగా వచ్చింది. మీరు కూడా మీకు నచ్చిన విధంగా చేయండి. మరి ఇలా ఈవినింగ్ టైంలో చేసుకొని మంచిగా తింటే ఇంకా బాగుంటుంది. సింపుల్గా అయ్యే రెసిపీని మీ ఇంట్లో ముందుగానే ప్రిపేర్ చేసుకొని ఉంచుకోండి. మనకి కావలసినప్పుడు తినేయవచ్చు. ముందుగా పెనాన్ని పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు ఉంచండి. దానిలో వీటిని వెంటనే వేసేస్తే 5 నిమిషాల్లో రెడీ అయిపోయింది మన రెసిపీ. ఇలా మీరు కూడా ట్రై చేసినట్లయితే నాకు కామెంట్ చేసేయండి, సరేనా? మనం తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మంచిగా చేసుకోవచ్చు. ఇంకా మైదాతోటి మనం చాలా రెసిపీస్ చేయొచ్చు. ఇంకా మన వీడియోస్లో చాలా అప్లోడ్ చేస్తా, సరేనా? మరి మీరు వాటన్నింటినీ చూసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి. మీకు మీరు ఏ రెసిపీ నచ్చితే ఆ రెసిపీని నాకు చేయమని కూడా కామెంట్ చేయొచ్చు, సరేనా? మరి మొత్తానికైతే మన రెసిపీ అయితే బాగా ఫ్రై అవుతుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇలానే ప్రతి వంటకం టేస్టీగాను యమ్మీగాను ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేసినట్లయితే నాకు కామెంట్ చేసి కూడా చెప్పేయచ్చు. అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరి మన ఛానల్లోని చాలా వీడియోస్ని మీకోసమే అప్లోడ్ చేస్తున్నా. ఇంకా నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలన్నా ఇవ్వచ్చు, సరేనా? మరి నా ఛానల్లో అన్ని రకాల రెసిపీస్ రెడీ చేస్తాను మీకు నచ్చిన విధంగా. ఫైనల్గా అయితే మన రెసిపీ బాగా ఫ్రై అవుతుంది కదా, ఇంకా మంచిగా కలర్ వచ్చేంత వరకు ఉంచండి. నేనైతే కొంచెం సేపు ఉంచి ఆపేస్తాను, సరేనా? మరి మనం దేన్నైనా ఫ్రై చేసేటప్పుడు ఎక్కువసేపు అటు ఇటు కలపకండి, ఉన్న షేప్లు అయితే పోతాయి. అందుకనే మనం ఫైనల్గా ఒకేసారి తీసుకుంటే సరే.